హాయ్ నమస్తే. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు ఇచ్చిన గవర్నమెంట్ జాబ్స్ కేవలం 34,108 మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక 2019 నుంచి 2024 వరకు ఇచ్చిన గవర్నమెంట్ జాబ్స్ 6,39,908. అందులో పర్మనెంట్ జాబ్స్ 2,31,000, కాంట్రాక్ట్ బేస్ జాబ్స్ 37,908, అవుట్సోర్సింగ్ జాబ్స్ 3,71,000, మొత్తం కలిపి 6,39,908 జాబ్స్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన జాబ్స్ ఇవి. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక్క మెడికల్ కాలేజీలు కూడా కట్టించలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక 2019 నుంచి 2024 వరకు 17 మెడికల్ కాలేజీలు కట్టించారు. అందులో 5 మెడికల్ కాలేజీలకు అడ్మిషన్స్ జరిగాయి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో ఒక్క సీపోర్ట్ కానీ, ఒక్క ఫిషింగ్ హార్బర్ కానీ కట్టించలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్లో 4 సీపోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కట్టించాడు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ప్రజల వద్దకు పాలన తీసుకువస్తూ 15,004 గ్రామ వార్డు సచివాలయాలు కట్టించాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా కట్టించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక 2019 నుంచి 2024 వరకు నాడు నేడు ప్రోగ్రాం కింద 15,000 కోట్ల ఖర్చుతో 3 దఫాలుగా 45,000 స్కూళ్లను రూపురేఖలు మార్చాడు. స్కూల్స్కు అన్ని వసతులు కల్పించాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక్క బిల్డింగ్ను కూడా కట్టించలేదు 2014 నుంచి 2019 వరకు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు ఒక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా కట్టించలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక 10,032 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కట్టించాడు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 10,778 రైతు భరోసా కేంద్రాలు కట్టించాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు ఒక్క రైతు భరోసా కేంద్రం కూడా కట్టించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక 900 కోట్లతో ఉద్దానం ప్రజలకు మంచినీటి ప్రాజెక్టు పెట్టి సురక్షిత మంచినీటిని అందించాడు. ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కట్టించాడు. ఉద్దానంలో కిడ్నీ హాస్పిటల్ కట్టించాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక్క లీటర్ మంచినీళ్ళు కూడా ఉద్దానం ప్రజలకు ఇవ్వలేకపోయాడు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో పింఛన్దారులు 44 లక్షల మంది ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక 66 లక్షల మందికి పింఛన్లు ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక దాదాపు 5 లక్షల మంది పింఛన్దారులను ఎగరగొట్టేశాడు. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక హైకోర్టు అంటూ 2,000, 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీళ్లు కారే బిల్డింగ్లు కట్టించాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 450 కోట్ల రూపాయల ఖర్చుతో రిషికొండలో అద్భుతమైన జపాన్ టెక్నాలజీతో బిల్డింగ్లు కట్టించాడు. విజయవాడ నడుబడిన 175 అడుగుల అంబేద్కర్ గారి స్మృతి వనాన్ని కట్టించాడు. వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేశాడు. కృష్ణలంక వాసులకు రిటైనింగ్ వాల్ కట్టించాడు. భోగపురంలో ఎయిర్పోర్ట్ కట్టించాడు. 32 లక్షల మంది పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాడు. అలాగే 22 లక్షల ఇళ్లు పేదవారికి నిర్మించి ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ర్యాంకింగ్లో 17వ స్థానంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అది 9వ స్థానానికి వచ్చింది. జిఎస్డిపి గ్రోత్ రేట్ ర్యాంకింగ్లో చంద్రబాబు నాయుడు గారి టైంలో 22వ స్థానంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో నెంబర్ 1 స్థానంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక 2 సంవత్సరాలు కరోనా ఉంది. ఈ కరోనా టైంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ వ్యాక్సినేషన్లో మొదటి స్థానంలో ఉంది. ఇవన్నీ కాకుండా సంక్షేమ పథకాల రూపంలో పేద ప్రజలకు 2,70,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా అందించాడు. ఇన్ని కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగినప్పుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఆర్థిక శాస్త్రవేత్త అయిన చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానిలో పావలా వంతు కూడా ఎందుకు చేయలేకపోతున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారి కంటే చంద్రబాబు నాయుడు గారే ఎక్కువ అప్పులు చేశాడు. ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు అనుసరించి జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఎఫ్ఆర్బిఎం నిబంధనలను దాటి అప్పులు చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలను చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేకపోయారు. చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టి మొత్తం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, కమ్మ కాపు నాయకుల జేబుల్లోకి వెళ్తుంది. అందుకే సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేయలేకపోతున్నాడు. ప్రజలపైనే భారం వేస్తూ బాదుడే కార్యక్రమాలకి శ్రీకారం చుడుతున్నాడు. మద్యం రూపంలో 20,000 కోట్ల రూపాయలు, విద్యుత్ ఛార్జీల పెంపు రూపంలో 17,000 కోట్ల రూపాయలు, చెత్త పన్ను, నిత్యావసర వస్తువుల ధరల పెంపు, కూరగాయల ధరల పెంపు, కొత్తగా రిజిస్ట్రేషన్ల ఛార్జీల పెంపు కూడా ప్రజలపైనే భారం వేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా ప్రజలపై బాదుడే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారు.